ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్. ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి. జ్ఞాన సమీకరణ విద్వాంసులైన వారు సుగంధవయత పుష్పాల వంటి వారు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి తమతో పాటు ఆనందాన్ని తీసుకెళ్తారు. వారికి అన్ని స్థానాలు గృహాలే, మరి అన్ని ప్రదేశాలు స్వదేశాలే. విద్య ధనము. ఈ ధనముతో పోల్చితే మిగిలిన అన్ని వస్తువులు తుచ్చమైనవే. రానున్న జన్మలలో కూడా తోడుగా ఉండునది ఈ ధనము. విద్య ద్వారా సంస్కరింపబడిన బుద్ధి రానున్న జన్మలలో క్రమంగా ఉన్నతిని పొందుతూ జీవితమును ఉన్నతంగా మారుస్తూ పరిపూర్ణత్వం వరకు చేరుతుంది. బావిని ఎంత లోతుగా తవ్వతే అందులో అంత ఎక్కువ నీరు లభిస్తుంది. ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే గొప్ప జ్ఞాని అవుతాడు. విశ్వమేమిటి, ఇందులో ఎన్ని రకాల ఆనందకరమైన శక్తులు నిండి ఉన్నాయి, వీటిని అభ్యసించిన వాగే తెలుసుకోగలడు. ఇటువంటి సాటిలేని సంపదను సంపాదించుటకు జనం ఎందుకు సోమరులుగా ఉంటారు? వయసు ప్రశ్నే లేదు. మనిషి వృద్ధుడైనా లేక చనిపోవుటకి సిద్ధంగా మంచంపై పడి ఉన్నా కూడా విద్యను పొందుటకు అతను ఉత్సాహము కలిగి ఉండాలి. ఎందుకనగా జ్ఞానమనేది జన్మజన్మాంతరాల వరకు తోడు ఉండే వస్తువు. విద్య నేర్చుకుంటకు మనసును మోసం చేసేవారు అభాగ్యులు. దాత ముందు బికారి ఏ విధంగా అల్పుడవుతాడో అదే విధంగా నీవు కూడా శిక్షణనిచ్చువారు ముందు అల్పుడవైనా గాని విద్యను పొందుటయే కర్తవ్యం. అఖండ జ్యోతి 1942 డిసెంబర్ 15వ పేజీ.